లిల్లీ లిల్లీ త్వరలో నిన్ను చేసేస్తానే తల్లి. లిల్లీ లిల్లీ. ఏంటి గోవిందు? టీవీ రిమోట్ ఎక్కడుంది? ఆ టేబుల్ దగ్గరే ఉంటుంది చూడు. ఎక్కడుంది ఇది? yes I got it. వెల్కమ్ టు నేరాలు ఘోరాలు. కరెక్ట్ టైం కే పెట్టావు. ఇదిగో విను, ఇది నీకే. ఈ యాంకర్ ఎవరు? ఏ జూట్లా మాట్లాడుతున్నాడు? నీకు కొత్తగా పెళ్ళయిందా? అయితే తస్మా జాగ్రత్త. వైరే. ఎందుకంటే భార్యతో విహారయాత్రకి వెళ్తే అది నీ అంతిమ యాత్రగా మారచ్చు. ఒక యువకుడు సుమారు 25 ఏళ్లుంటాయి, కొత్తగా పెళ్లి చేసుకొని శ్రీమతి కోరిక మేరకు తనని తీసుకొని హనీమూన్ కి మేఘాలయ వెళ్ళాడు. కానీ అక్కడే అతడు మేఘాల్లో కలిసిపోయాడు. త్వరగా చెప్పరా, టెన్షన్ తో పోయేలా ఉన్నాను. తొందరపడకురా సుందరవదన. వాళ్ళిద్దరూ హనీమూన్ కి వెళ్ళాకే అసలైన మ్యాటర్ స్టార్ట్ అయింది. హనీమూన్ కి వెళ్ళేది అందుకేగా మరి. అలా అనుకుంటే మీరు మంచులో కాలేసినట్టు. యాక్చువల్లీ అక్కడ జరిగిన మ్యాటర్ ఏంటంటే, ఆ భార్య తన మాజీ ప్రియుడితో కలిసి తన భర్తని చంపడానికి ప్లాన్ చేసి నిర్మానుష్యమైన చోటికి తీసుకెళ్లి రౌడీస్ తో అటాక్ చేసి తన భర్తని కత్తితో పొడి చేసి చంపేసింది. మామూలుగా చంపలేదు బ్రదర్. తను ఊరి నుంచి తెచ్చుకున్న కత్తిని వాడి పొట్టలో పొడిచి 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 ఆ రక్తంతో ఆమె దాహం తీర్చుకుంది. అంత దాహం వేస్తే వాటర్ తాగొచ్చు కదే. అసలు ఎట్టుపోతుంది ఈ ఆడ సమాజం? అసలు మ్యారేజ్ చేసుకోవడమేనా మన మగజాతి చేసే నేరం? అటు కాశ్మీర్ కి పోతే కాల్ చేస్తున్నారు, ఇటు మేఘాలయకు పోతే పిల్లలు మేఘాల్లో కలిపేస్తున్నారు. ఈ విషయం మీద చర్చించడానికి ఈ రోజు మనతో స్టూడియోలో పురుష సంఘం అధ్యక్షుడు పురుషోత్తమరావు గారు ఉన్నారు. పురుష సంఘమా? ఇది ఎప్పుడు పెట్టారు? చెప్పండి పురుష్ గారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే వాళ్ళు మేఘాలయ కంటే మొన్న ఎల్లుంటే తక్కువ బడ్జెట్ లో సార్ నేను అడుగుతుంది హనీమూన్ డెస్టినేషన్ గురించి కాదు, అక్కడ జరిగిన డెత్ గురించి. ఈడెవడ మన పీజే అంకుల్లా ఉన్నాడు. డెత్ అసలు నన్ను అడిగితే ఆ మొగుడు చేసిన తప్పేంటో తెలుసు సార్. ఆడు మగాడిగా పుట్టడమే ఆడు చేసిన పెద్ద తప్పు. అంతటితో ఆగాడా? పెళ్లి చేసుకుని హనీమూన్ కి వెళ్ళి ఇంకో తప్పు చేసాడు. అంటే పెళ్లి చేసుకోవడం తప్పు అంటారు? కాదు, హనీమూన్ కి వెళ్ళడం తప్పు. ఎంతకి మీకు పెళ్ళయిందా సార్? లేదు సార్, అవ్వలేదు. మరి హనీమూన్ అయింది సార్. పెళ్లి కాలేదు గానీ హనీమూన్ అయిందా? ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్? ఫైనల్ గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఎప్పుడైతే ఒక ఆడది అర్ధరాత్రి 12ంటికి రోడ్డు మీద తిరిగితే అప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం అని గాంధీ గారు అన్నారు. కానీ నేనేంటంటున్నానంటే, ఒక మగవాడి హనీమూన్ కి వెళ్ళి ప్రాణాలతో తిరిగి వస్తే అదే మనకి నిజమైన స్వాతంత్రం అంటున్నాను. అబ్బా, చాలా బాగా సెలవిచ్చారు సార్. ఈ రోజు సెలవు కాదు, వర్కింగ్ డే. సర్లే, ఈ రోజు సాయంత్రం ట్యాంక్ బండ్ దగ్గర మన పురుష సంఘం పురుషులందరూ కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తారు. అందరూ వచ్చేయండి. చూసారుగా, అది ఇవాల్టి మర్డర్ మిస్టరీ. ఈసారి పిల్లలతో హనీమూన్ కి వెళ్ళినప్పుడు 1కి 2 సార్లు ఆలోచించు. గోవిందు, లిల్లీ, మనం కూడా హనీమూన్ కి వెళ్దామా? మొన్నే కదా చైనా వెళ్ళాం, అది హనీమూన్ కాదా? అబ్బా, హనీమూన్ ఒకసారే వెళ్తారా ఏంటి? లాస్ట్ టైం చైనా వెళ్ళాం కదా, ఈసారి మేఘాలయ వెళ్దామా? మేఘాలయనా? అయ్యో, ఇది తెలిసి అంటుందా తెలియకంటుందా? ఇప్పుడు ఎందుకులే లిల్లీ, అంకుల్ షాప్ లాట్ ఆఫ్ వర్క్. అబ్బా, వెళ్దాం కదా గోవిందు. ఏంటి అలా అడుగుతున్నావు? నన్ను హనీమూన్ కి తీసుకెళ్లి మూన్ మీదకి పంపించడానికి ప్లాన్ ఏమైనా వేసేవేటి? నేను చంపాలనుకుంటే ఇక్కడే చంపేయచ్చు, మేఘాలయ తీసుకెళ్లి చంపాలా ఏంటి? మరి ఎందుకు అడుగుతున్నావు? మూసుకొని ఇంట్లో కూర్చో. అమ్మా, దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అబ్బా, ఏ అంకుల్, ఏంటి మా ఇంటికి ధ్వజస్తంభంలో ఎలా నించున్నారు? నీ ఇల్లు పెద్ద పవిత్రమైన దేవాలయం కదా. మీరేమైనా అనాలనుకుంటే నన్ను అనండి, నా ప్యాలెస్ అనకండి. ఇది నేను కష్టపడి పెట్టుకున్న ప్యాలెస్. అదే అడుగుదామని వచ్చాను. ఏంట్రా ఈ బోర్డు? గోలీ ప్యాలెస్ అంటే? గోరా లిల్లీ ప్యాలెస్, షార్ట్ కట్ లో గోలీ ప్యాలెస్. అంకుల్, మీకు ఇంకోటి తెలుసా? మీది జస్ట్ భవనమే, అంటే బిల్డింగ్. నాది కోట, అందుకే ప్యాలెస్. అగ్గి పెట్టి మీద లైటర్ అని రాస్తే అది లైటర్ అయిపోదురా. అలాగే ఇనపెట్టి మీద ప్యాలెస్ అని రాస్తే అది ప్యాలెస్ అయిపోదు. మీదేమన్నా పెద్ద బిల్డింగ్ ఏంటి? భవనం అని పెట్టేసుకున్నారు, పక్కలో ఇల్లు. రే, నన్నేమన్నాను, నా పిసునుగుట్ట భవనాన్ని ఏమనొద్దు. ఎందుకంటే ఇది నా నోట్లతో కట్టిన ఇల్లు కాదు, నా చెమటలతో కట్టిన ఇల్లు. అవునా? అయితే రేపు మార్నింగ్ వచ్చి నాకు బకెట్ చెమట ఇవ్వండి, నేను కట్టుకుంటా. రే, కామెడీలు వద్దు. ఎవరు అంకుల్ కామెడీలు చేస్తుంది? తొక్కలో ఇల్లు కట్టి మీరు భవనాన్ని పెట్టుకున్నప్పుడు లేదు గానీ
నేను ప్యాలెస్ అని పెట్టుకుంటూ వచ్చిందా? కావాలంటే మీ బోర్డు మీద పిసినగొట్టు ఇల్లు అని మార్చండి, అప్పుడు నేను కూడా గోలీ పెట్టి అని మార్చుకుంటా. ఉండడానికి ప్లేస్ ఇచ్చానని బాగా పరితెగిస్తారా నువ్వు? పరితెగించడానికి నేను పెళ్లిడికి వచ్చిన అమ్మాయిని కాదు. మీకు రెంట్ కావాలంటే అడగండి, కానీ ఇలాంటి కుంటి సాకులు పెట్టుకొని నా దగ్గరకు రాకండి. ఐ జస్ట్ హేట్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్. ఒరే రెంట్ అన్నావు కదరా, అదేనేవరా? Shut up, uncle. I hate this kind of behavior. I'm getting lost. Bye. రే 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 వెళ్ళిపోయాడు. వీడి దగ్గర రెంట వసూలు చేయాలని ఎప్పుడు చూసినా తప్పించుకుంటున్నాడు. ఈసారి పెద్ద పథకమే వేయాలి. హే చిన్న, అల్లం చట్నీ డాలు. ఏంట్రా మరి ఒక గరిటె వేస్తున్నావు? ఒక 2-3 గరిటెలు. అమ్మా, ఈ అంకుల్ ఎవడో అల్లం చట్నీ మొత్తం తినేస్తున్నాడే. నో నో నో, ఏం అడగట్లేదమ్మా. రే, అల్లం చట్నీ కోసం ఆంటీకి కంప్లైంట్ చెయ్యాలా? నేను అల్లం చట్నీగా అడిగాను, ఏదో నీ ఆస్తి అడిగినట్టు ఎందుకలా ఫీల్ అయిపోతున్నావు? అమ్మా, మళ్ళీ అడుగుతున్నాడే. నో నో ఆంటీ నో. ఎవర్రా నువ్వు? ఎంత వర్స్ట్ ఫీల్ ఉన్నావు? యుఎస్ క్లయింట్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. Now, good night. Here it's night. Oh, sorry sir, jet lag. Why sir suddenly called? What's the matter? I want to know about what is the status. Today Mangalavaram కదా sir, అంజనేయ స్వామి శుభోదయం, శుభమంగళవారం. ఈ రోజు హనుమాన్ చాలీసా చదువుకోండి, చాలా మంచిది. I am not asking about the WhatsApp status. I am asking about the project status. Oh, project. Actually, the team leader Gora is very lazy sir. Because of him, the project is running like Simhadri Express. What? Simhadri Express sir, you don't know? It stops everywhere, even in small villages also. I am not asking about the train. I'm asking about the trainer. What's so wrong with him? He is asking hike sir. He is telling if we don't give hike, he will not work for that project. Oh, come on man. The project is more important to me than him. I will give him what he wants. Just make sure he completes the project. Oh, super abba. What? Nothing sir. Super sir. I will just now inform him. Okay, make sure he gets everything he wants. Okay sir, sure. Oh Gora, nakka pikka tokkavayya. హలో, చెప్పండి సార్. Gora, good news. ఈ వయసులో కూడా గుడ్ న్యూస్. మీరు సూపర్ సార్. ధోని కూడా రిటైర్ అయిపోయాడు, మీరు ఇంకా ఫామ్ లోనే ఉన్నారు. గుడ్ న్యూస్ నాకు కాదయ్యా, నీకు. అంటే లిల్లీ. అబ్బా గోరా, గుడ్ న్యూస్ అంటే అదేనా? ఇంకేం ఉండదా? ఇంకేం ఉండదు సార్. కొంపదీసి బాస్ చచ్చిపోతూ కంపెనీ నా పేరు మీద రాశాడేంటి? కాదు, క్లయింట్ కన్నప్పు చేశాడు. ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యేదాకా నీ అవసరాలన్నీ తీర్చమన్నాడు. నీకేది కావాలితే అది ఇవ్వమన్నాడు. అంటే హైక్ ఇస్తారా? హైక్ ఏం కర్మ, నిన్ను పైకే తీసుకెళ్లిపోతాడు. అంటే చంపేస్తాడా? కాదురా, వాడు ఉండే స్టేజ్ కి తీసుకెళ్తాడని అంటున్నా. వాట్ ఇస్ ఇట్ ట్రూ భవాని? ఎస్ రా ఉంగా, నీకేం కావాలో చెప్పు. హీ విల్ గివ్ యూ ఎనీథింగ్. మంచి ఇల్లు ఇస్తారా? ఇల్లేం కర్మ, వెళ్ళానే ఇస్తాడు. బియ్యం డబ్బా కారు? అది బియ్యం డబ్బా, పోపుల డబ్బా కాదురా, BMW. అది కూడా ఇస్తాడు. 1 కోటి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్. ఒరే, నువ్వు కరెక్ట్ గా ప్రాజెక్ట్ ని ఫినిష్ చేస్తే 1 కోటి రూపాయలు ఏం కర్మరా, కోటీశ్వరుడు అయిపోవచ్చు. గోరా, ఆర్ యు దేర్? ఎస్ సార్. ఎప్పటి నుంచో నా ఫ్యాన్స్ కోరుకునే నా డైలాగ్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, కానీ సమయం సందర్భం రాలేదు. బట్ టుడే, ఈ రోజు, దిస్ ఈస్ ద మూమెంట్. ఐ విల్ టెల్ ఇట్. వాట్ ఈస్ దట్? ఏంటి గోవిందు, ఏంటా కేక? ఇక నుంచి మన లైఫ్ అంతా కేకో కేక. అందుకే ఈ కేక. ఎల్లు, అన్ని ప్యాక్ చేసుకో. ఏ గోవిందు, మేఘాలయ వెళ్తున్నావా? నన్ను మేఘాల్లో కలిపేదాకా ఇది మేఘాలయ అవసరం. నేను ప్యాక్ చేసుకోమంది బట్టలు కాదు లిల్లీ, సామాన్లు. మనం ఇల్లు మారబోతున్నాం. ఇంగ్లా సడన్ గా ఏంటి గోవిందు? కొంప తీసి రెంట్ కట్టట్లేదని అంకుల్ గెంటేశారా? ఆయన మొహం, ఈ పిసిని కొట్టు చిచ్చి, ఈ పాడుబట్ట భవనం మీద మనం ఉండడం ఏంటి? ఇప్పుడు మన రేంజ్ మారింది. మన కోసం వెళ్ళా వెయిటింగ్. ఏంటి గోవిందు, ప్రాంకా? ఫోన్ ఎక్కడ పెట్టావు? నీ ప్రాంక్ చేయడానికి నువ్వేమైనా ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీవా? హాస్పిటల్లో డాక్టర్. ఇప్పుడే ప్యాకర్స్ అండ్ మోర్స్ కాల్ చేస్తాను, నువ్వు కూడా వెళ్ళి ప్యాక్ చేసుకో. ఈ ఎనపెట్టికి ప్యాకప్ చెప్పి మన కొత్తింటికి క్లాప్ కొడదాం. Few moments later.
ఏంట్రా గోరా బ్యాగులు పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు ఈ ఇల్లు ఖాళీ చేసేస్తున్నావు. కావాలంటే ఆ కంటైనర్ ని రెంట్కి ఇచ్చుకొని వాడుకోమను. రే గోరా, రెంట్ అడిగా నేను మంటతో ఆ పెంట ఫేస్ చేసుకుని ఖాళీ చేసేయాలా? నాకేం రెంట్ అక్కర్లేదు, ఉండరా బాబు. అంకుల్, నేను ఖాళీ చేసేస్తుంది మీరు రెంట్ అడిగారని నచ్చక కాదు, నా రేంజ్ కు నేను ఇక్కడ ఉండడం నచ్చక. మనది ఇప్పుడు మామూలు రేంజ్ కాదు, డైరెక్ట్ క్లయింటే ఫోన్ చేసి ఇల్లు, కారు, కోట్ల కోట్ల ప్యాకేజ్. అబ్బో, మనం ఇప్పుడు కేర్ ఆఫ్ బోరబండ కాదు, బాలీవుడ్ లో బెల్లం కొండ. మై కార్ కేమ్. అంకుల్ చూసారా, మీకు షాప్ లో బియ్యం డబ్బాలు తెలుసాము. దిస్ ఇస్ BMW. ఒరే గోరా, భలే ఉందరా కారు. డోంట్ టచ్. ముట్టుకుంటే మాసిపోతుంది, ఫింగర్ ప్రింట్స్ పడతాయి. ఫోన్లేరా గోరా, నేను బాగా డబ్బులు సంపాదించి కోటీశ్వరుడు అవుదాం అనుకున్నాను, కానీ ఇలా కిరాణా కొట్టు ఓనర్గానే మిగిలిపోయాను. నువ్వు మాత్రం బాగా కష్టపడు, బాగా పెద్ద స్థాయికి రావాలి. అవునరా గోరా, రేపటి నుంచి షాప్ కి ఈ కార్లోనే వస్తావేంట్రా? ఆంటీ, మీరు తెలిసి అడుగుతున్నారో తెలుసుకోవాలని అడుగుతున్నారా? అక్కడ కోట్లు విలువ చేసే ప్రాజెక్ట్ నా కోసం వెయిటింగ్ ఆంటీ. ఇంకా అంకుల్ కోట్లు ఎందుకు పని చేస్తాను? ఏమోరా, మొన్న కూడా ఇంటి దగ్గర నుంచే ఉద్యోగం చేస్తూ షాప్ దగ్గర పనిచేసేవాడు కదా, అలాగే వస్తావేమో అనుకున్నాను. తప్పు మీది కాదండి, నాది. ఇట్స్ ఓకే. ఒరే, అక్కడికి వెళ్ళిపోయాక మమ్మల్ని మర్చిపోతావరా? అసలు మిమ్మల్ని మర్చిపోవడానికే రా నేను వెళ్ళిపోతుంది. మీరు పెట్టినన్ని బొక్కలు నా జీవితంలో ఎవడ పెట్టలేదు. ఇట్స్ ఓకే. ఈ ఘోర అంత క్రూరుడు కాదు. ఐఎమ్ జస్ట్ ఓన్లీ లివింగ్ యూ, బట్ నాట్ యువర్ ఫ్రెండ్షిప్. ఎప్పుడైనా ఏమైనా హెల్ప్ కావాలితే నా దగ్గరికి వచ్చింది. లిల్లీ, ఇట్స్ గెటింగ్ లేట్. నీ అప్పగింతలు ఏమైనా ఉంటే అప్ప చెప్పుకొని వచ్చే. ఐ విల్ బి వెయిటింగ్ ఇన్ ద కార్. ఆంటీ, అంకుల్ వెళ్ళొస్తాను. సరే అమ్మా, జాగ్రత్త. సంతోషంగా ఉండండి రా. ఆ ఎదవేమైనా ఎక్స్ట్రాలు చేస్తే ఈ అంకుల్ ఇల్లు ఉందని మర్చిపోకమ్మా. అయ్యో, అలా అంటారేంటి అంకుల్? సరదాగా అన్నానులే, అప్పుడప్పుడు వస్తూ ఉండండి. సరే అంకుల్, ఇక నేను వెళ్తాను. హా గోవిందు, కమ్ ఆన్ మ్యాన్, ఇట్స్ గెటింగ్ లేట్. ఈ కష్టాలు. సరే అమ్మా, వెళ్ళు. బాయ్ మను. బాయ్ లిల్లీ. జస్ట్ క్లోజ్ ద విండోస్ లిల్లీ, ఏసీ పోతుంది. ఎందుకు గోవిందు అంత ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? ఎక్స్ట్రాలా? ఇవి ఎక్స్ట్రాలు కాదు లిల్లీ, రిచ్ పీపుల్ ఇలాగే ఉంటారు. సినిమాలో చూడలేదా? చూడలేదు. నాస్టీ లేడీస్ ఎప్పుడు సీరియల్లో చూస్తారు మీరు. డ్రైవర్. ఎస్ సార్. మన వెళ్ళాకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఒక 1 hour పడుతుంది సార్. వెరీ ఫార్ అన్నమాట. అవును సార్, కొంచెం దూరమే. గుడ్. ఇలాంటి మిడిల్ క్లాస్ హౌసెస్ కి ఎంత ఫార్ గా ఉంటే అంత మంచిది. ఏంటోనే లక్ష్మి, అందరి జీవితాలు బాగానే బాగుపడుతున్నాయి, మన జీవితమే ఇలాగే ఉన్నది. ఇప్పుడు మనకేం తక్కువైందండి? మొన్నటిదాకా మన దగ్గర కిరాణా కొట్టుందా, కానీ ఇప్పుడు ఉంది కదా, అలానే మెల్లగా అన్ని వస్తాయి. మనం కంగారు పడకుండా కుదురుగా ఉండి ఎదురు చూడాలి. నిజమే లక్ష్మి, అయినా ఎదిగింది ఎవరు? మన గోరగాడే కదా, ఆడెదిగితే మనం ఎదిగినట్టే. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు, పదండి. ఏండే, 1 kg మినపప్పే ఉండే. రే గోరా, మినపప్పు అంట చూడు. ఎవరు చెప్పారు? రే గోరా, కేజీ మినపప్పు అంట, కట్రా. అక్కడ ఎవరు లేరు కదండి. సారీ అండి, ఇవాళ మా ఓడు రాలేదు, నేనే కడతా. అమ్మా, అయ్యి గోరగాడు. థాంక్స్ అమ్మా. అడుక్కునేవాడా? నువ్వు కూడా గోర వచ్చాడేమో అనుకున్నావు కదరా. నేను కూడా అలా అనుకునే వచ్చానురా. ఏంటోరా, వాడు వెళ్ళిపోయాక ఇల్లంతా మోగపోయినట్టు అయిపోయింది. ఎప్పుడు ఆంటీ ఆంటీ అనుకుని ఏదో దానికి వచ్చేవాడు. నిజమే అమ్మా, నేను కూడా ఆయన చాలా మిస్ అవుతున్నాను. ఈయనేంటి అప్పుడే వచ్చేసారు? ఏమైందండి త్వరగా వచ్చేసారు? ఏం లేదే, ఇది వరకంటే షాప్ లో గోరాగాడు ఉండేవాడు. అలా కొట్టుకుంటూ కబుర్లు ఆడుకుంటూ కాలక్షేపం అయిపోయేది. అలా లేకపోవడం వల్లనేమో ఎన్ని బేరాలు వచ్చినా డల్గానే నడిచింది. ఎంతైనా కొట్లాడుంటే ఆ కళే వేరే. అవునండి, నేను మనుగడు కూడా అదే మాట్లాడుకుంటున్నాం. ఇలా ఫీల్ అవడం కన్నా ఫోన్ చేసి మాట్లాడటం బెటర్ కదా. ఉండండి, ఫోన్ చేస్తాను. ఎందుకు రా డిస్టర్బ్ చేయడం, ఏదో పనిలో ఉండి ఉంటాడు. అబ్బా ఉండండి నాన్నగారు, మనం చేస్తే ఎత్తడా. 1 minute. సర్లేరా, వాడేదో బిజీ పనమే ఉండుంటాడు. ఖాళీ దొరికాక వాడే చేస్తాడులే. బయట వర్షం పడేలా ఉంది, పైన బట్టలు ఏమైనా ఉన్నాయేమో చూసి తీసుకొస్తాను. ఏంటో ఈడున్నప్పుడు ఇరిటేటింగ్ గా ఉంటది, కానీ వెళ్ళిపోతేనే చాలా మిస్సింగ్ గా ఉన్నది. ఎదవా ఏం చేస్తున్నాడో ఏంటో. గోరగాడు ఈడు కూడా నన్ను మిస్ అవుతున్నట్టు అన్నాడు. అంకల్, మా ఇల్లు చూసారా?
సారీ, ఇల్లు కాదు, విల్లా. ఇట్ గాట్ లగ్జరీ రూమ్స్, ఇటాలియన్ ఫర్నిచర్, ఇన్బుల్ట్ స్విమ్మింగ్ పూల్. ఓ లుక్ ఎట్ ద వ్యూ ఫ్రమ్ ద బాల్కనీ. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ కదా అంకుల్? అవునరా, ఇల్లు చాలా బాగుంది. యాస్, మరి మనతో మామూలుగా ఉండదు. మీరు ఉంటున్నారే పిసినగొట్టు భవనం, అది కాదు అంకుల్ భవనం. ఇది యాక్చువల్లీ ఇది కూడా కాదు, ఇది ప్యాలెస్. కంటైనర్ బోర్డు మీద చూసారే, ప్యాలెస్, కోహ్లీ ప్యాలెస్. కిక్ అంకుల్, కిక్కు. కావాలంటే ఆ కంటైనర్ ఎవరికైనా రెంట్కి ఇచ్చుకోండి, ఐ డోంట్ కేర్. సర్లేరా, ఏంటి సడన్ గా ఫోన్ చేసావు? నన్ను ఏమైనా మిస్ అయ్యావా? నేను మిమ్మల్ని మిస్ అవడమా? ఇదంతా చూసే కూడా మీరు నన్ను క్వశ్చన్ అడుగుతున్నారా? అయినా మీరేంటి అలా అడుగుతున్నారు? కొంపదీసి మీరు నన్ను మిస్ అవుతున్నారా? లేదురా, నేనెందుకు మిస్ అవుతాను? ఓకే అంకల్, ఇట్స్ మై స్విమ్మింగ్ టైం. సరేరా, బాయ్. మై న్యూ హోమ్. గోవిందు, లిల్లీ, ఎక్కడున్నావు? బాత్ టబ్ లో ఉన్నా. బెంగళూరులో ఉన్నావా? బెంగళూరులో ఉంటే మాటలు అనిపిస్తుంది. బాత్ టబ్ లో ఉన్నా. హో సర్లే, నేను హాస్పిటల్కి వెళ్తున్నా. ఓకే ఓకే, నేను కూడా స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళాలి. సరే సరే, టిఫిన్ చేసి టేబుల్ మీద పెట్టాను, తినేసి వెళ్ళు. టిఫినా? యు మీన్ బ్రేక్ఫాస్ట్? ఏం చేసావు? ఇడ్లీ. ఇడ్లీనా? ఓ లిల్లీ, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ మేక్ యూ అండర్స్టాండ్? ఇడ్లీలు అవి తినడానికి మనం ఇప్పుడు మిడిల్ క్లాస్ కాదు, రిచ్. శాండ్విచెస్, పాన్ కేక్స్, క్రోసాంట్స్, సాసేజెస్, స్పానిష్ ఆమ్లెట్. రేపటి నుంచి ఎలాంటివి చేయి. ఇడ్లీలు, వాళ్ళ దోశలు, దాంతో చట్నీలు, అవన్నీ మిడిల్ క్లాస్ పీపుల్ తింటారు. ఆహా, అయితే రోజు ఏ 5 స్టార్ హోటల్ కు వెళ్ళి తినేసిరా. నేనైతే ఇంట్లో ఇవే చేస్తా. క్రాప్ మ్యాన్, క్రాప్. క్రాప్ కాదు, క్యారెట్ కర్రీ చేసా, బాక్స్ కూడా పట్టుకెళ్ళు. నాకేం అక్కర్లేదు, నేను బురిటో బౌల్ ఆర్డర్ పెట్టుకుంటా. నీకు బురిటో బౌల్ తెలియదు కదా? సబ్వే తెలుసా? కాలిఫోర్నియా బురిటో, డాంకిన్ డోనట్స్, అట్లీస్ట్ స్టార్ బక్స్. గోవిందు చాలు, ఇంకా ఎక్స్ట్రాలు చేసావంటే లోపలికి వచ్చి వీపు వాయిచ్చేస్తా. వాయించద్దు గాని కొంచెం వచ్చి రొత్తొచ్చు కదా, చెయ్యి అందట్లేదు. నాస్టీ నల్లగండ లాంటి దీనికి మన రేంజ్ ఎప్పటికి అర్థం అవుతా. అందోళలు దయ్యం, పత్రబ్బులు నవోదయం. వీడు ఎప్పుడు నన్ను ఏదో ఒక టెన్షన్ లో పడేస్తూనే ఉంటాడు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? సూట్ అవ్వలేదా? సూపర్ అబ్బా, మామూలుగా లేదు. తెలుసు, మన ఆంధ్రాలో గనక అందగాళ్ళ పోటీ పెడితే ఆల్ ఇండియాకే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టేవాడి. అందగాళ్ళ పోటీల్లో ఆల్ ఇండియాకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్. త్వరగా రండి సార్, ఇప్పటికే లేట్ అయిపోయింది. లేట్ అయిపోలేదు, లేట్ చేసా. మన టీము తెల్లవారు జాము నుంచి వెయిటింగ్. నేనేమన్నా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెనింగ్ వచ్చిన గెస్ట్ నేటి, నా గురించి ఎందుకు వెయిట్ చేయడం? అబ్బా, వాళ్ళందరికీ వర్క్స్ అసైన్ చేయాల్సింది నువ్వే కదయ్యా. అంటే నీకు తెలీదా? తెలుసు. ఎలా? ఇప్పుడు మీరు చెప్పారుగా. అంటే ఇంతకు ముందు తెలీదా? తెలీదు సార్. ఎందుకు? మీరు చెప్పలేదు కదా. గోరా, ఇక్కడ అన్ని నేనే చెప్పను, కొన్ని నువ్వే తెలుసుకోవాలి, నువ్వే చెయ్యాలి. యూ హ్యావ్ టు టేక్ ద ఇనిషియేషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ. మిషన్ ఇంపాసిబుల్ విత్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అండ్ ద ఫైనల్ డెస్టినేషన్. సార్, ఇంకెక్కడే నిలబెట్టి మాట్లాడతారా? సూటు ఇస్త్రీ పోతుంది, అదండి మిగతా వాళ్ళు కూడా చూపిద్దాం. సూటా? అబ్బా, వీడికి పని మీద తప్ప అన్నిటి మీద ధ్యాస ఉంది. నోట్లో కొనుక్కొని చాలే గాని త్వరగా రండి, లిఫ్ట్ వెళ్ళిపోతుంది. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బై ద వే, నైస్ సూట్. నో, ఇట్స్ నాట్ నైస్ సూట్, ఇట్స్ రేమండ్ సూట్. 50K. ఎలా ఇచ్చాం? By the way, your hairstyle is also nice. Is it? Yes. Why so long hair? Many people ask this question. You know, in olden days, kings used to have long hair because they are kings. I am also king of my company. That's why long hair. Oh. నువ్వు కింగ్ అయితే మరి మన బాస్ ఎవరు రా? You are so funny. చలో, my floor game. Catch you later. వీకెండ్స్ ఖాళీ అయితే చెప్పు, పబ్కి వెళ్ళి గబ్బు లేపుదాం. Funny guy. ఒరేయ్,
నీకు ఆల్రెడీ పెళ్ళైంది కదరా, పెళ్ళాన్ని పెట్టుకుని ఇలా పరాయి స్త్రీలతో పరాచకాలు ఆడుతున్నావు పాపాత్ముడా. ఇది మరీ బాగుంది. నైట్ చందమామ ఉంటదని ఇంట్లో లైట్లు వేసుకోవడం మానేస్తావా? ఇది అంతే, ఎక్కువ ఆలోచించకండి, పొరపాడే పద్దు. బ్రో గోరా బ్రో, ఎన్ని రోజులైంది బ్రో నిన్ను చూసి. ఏ డోంట్ టచ్. ఎవడరా నువ్వు? నేను బ్రో జేజేని, జమ్మలమడి జనార్దన్. అయితే ఎవరికి ఎక్కువ? మో సైడ్. ఏ ఎండి, జస్ట్ కీప్ దిస్ కైండ్ ఆఫ్ షిట్ అవుట్ ఆఫ్ మై సైడ్. ఏంటి సార్ అలా మాట్లాడుతున్నాడు? ఏమోరా, వాడి చేతిలో ఆ యుఎస్ ప్రాజెక్ట్ పెట్టినప్పటి నుంచి ఈ ఆఫీస్ లో మేనేజర్ వాడో నేను అర్థం కావట్లేదు. సీనియర్ నన్ను కూడా చూడకుండా నన్ను తప్పించి ఆ యుఎస్ ప్రాజెక్ట్ ఆడికి ఇచ్చారు కదా, మీకు ఇలాగే జరగాలి. ఎవర్రా మీరంతా? ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద. ఏంటో ఈ ఎదవాళ్ళు యుఎస్ ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టారు. మనకు వర్క్ రాదని నీకు నాకు తప్ప ఇంకెవడికి తెలీదు. నేనైతే మాక్సిమం మేనేజ్ చేస్తాను, కానీ ఎప్పుడైనా దొరికిపోయే పొజిషన్ వస్తే నువ్వే కాపాడాలి. అలాగే ఈ యుఎస్ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ లా లాగ్ చేయకుండా చైనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్ట్ లాగా తొందరగా అయిపోయేలా చూడు, ఓకేనా? నువ్వు కూడా హ్యాండ్ ఇచ్చావా? వాట్ గోరా, ఎవరో హ్యాండ్ ఇచ్చారంటున్నావు? మీరే సార్, ఇంట్లోకి పనులను చూస్తా అన్నారు. చూసానయ్యా. బాగున్నారా? నేను చూడమంది వాళ్ళని కాదు, వాళ్ళని మా ఇంట్లో పనికి. అదే చూసాను రా బాబు, నెంబర్స్ నీకు వాట్సాప్ చేస్తాను. సర్లే, వర్క్ స్టార్ట్ చేద్దాం రండి. అబ్బా, ఎలా చేస్తున్నారు సార్ ఈ సాఫ్ట్వేర్ జాబ్లు? ఒక్క రోజుకి ఒళ్ళు ఓనం అయిపోయింది. అంటే నువ్వు ఈ రోజు దాకా జాబ్ చేయలేదా? అదే ఆఫీస్కి వచ్చి చాలా రోజులు అయింది కదా, అందుకే అలా అన్నా. ఓకే గోరా, ఐ విల్ టేక్ ఏ లీవ్. ఆఫీసులో అంత పని పెట్టుకుని లీవ్ తీసుకుంటారా? అసలుకి ఇది యుఎస్ ప్రాజెక్ట్, నేను ఒప్పుకోను. లీవ్ అంటే అది కాదయ్యా, ఈ రోజు ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటా అని. ఈ రోజు నుంచి తీసుకున్నా, రేపటి నుంచి తీసుకున్నా, ఐ ఆమ్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ లీవ్. ఇంతకు ముందు నేను లీవ్ అడిగినప్పుడు ఒక్క రోజు అవ్వలేదు. అబ్బా ఒరే, నాకే లీవ్ వద్దురా బాబు, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నానని చెప్తున్నా. వెళ్ళండి సార్, దానికి కూడా పర్మిషన్ తీసుకోలేటి. నా కార్ కూడా వచ్చింది, నేను కూడా వెళ్తానే, బాయ్. మేనేజర్ అయ్యుండి ఇంకా బోడి బైక్ వాడుతున్నాను, కానీ వీడికి మాత్రం BMW కారు, దానికి డ్రైవరు. షిట్, లైఫ్ సక్స్. లిల్లీ, ఇదేంటి ఎలా కూర్చుంది? లిల్లీ, ఏమైంది? తెల్లగొన్నావేటి? ఒంట్లో బాలేదా? జ్వరం వచ్చిందా? జనరల్ గా జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ కి జ్వరం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అబ్బా, జ్వరం ఏం రాలేదు గోవిందు, ఏం లేదు. ఏం లేదా? అయ్య బాబోయ్, ఇది జ్వరం కంటే డేంజర్. ఒక అమ్మాయి ఏం లేదు అన్నదంటే ఖచ్చితంగా ఏదో ఉంది. ఏంటది? అబ్బా, ఏం లేదు గోవిందు, మన పాతింటిని మిస్ అవుతున్నాను. ఏటా ఎనపెట్టిన? స్టార్టింగ్ లో అంకుల్ ఇలాగే అంటే అది ఇనపెట్ట కాదు మా హౌస్ అన్నా. యా, ఇప్పుడు దానికంటే పెద్దింగ్లు వచ్చేసరికి అది ఇనపెట్ట అయిపోయిందా? అంతే కదా లిల్లీ, ఎవ్రీథింగ్ నీడ్స్ అన్ అప్గ్రేడ్. అలాగే ఎవ్రీవన్ నీడ్స్ అన్ అప్గ్రేడ్. ఈ కాలంలో కూడా ఎవడైనా యాపిల్ పాత మోడల్ వాడుతున్నాడా? 16 Pro Max షిఫ్ట్ అవ్వట్లే. కానీ నాకు పాత మోడలే ఇష్టం. ఓ కమాన్ లిల్లీ, చార్మినార్ అంటే అందరికి ఇష్టం. ఇష్టం ఉంటే చూడాలనుకోవాలి తప్ప దాంట్లో ఉండాలనుకోకూడదు. అక్కడ ఉంటే హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే పలకరించడానికి ఆంటీ, అంకుల్, పంకజమ్మను అందరూ ఉంటారు. కానీ ఇక్కడ ఎవరున్నారు? నువ్వు, నేను, ఈ గోడలు తప్ప. ఇందాక వంట చేద్దామంటే కరివేపాకు లేదు. అదే అక్కడే ఉండింటే లక్ష్మి ఆంటీని అడిగితే కరివేపాకుతో పాటు ఇంట్లో వండిన కూర కూడా ఇచ్చేది. ఇప్పుడు నీ బాధ ఏంటే? కరివేపాకు లేదన్నా, కూర ఇవ్వడానికి ఆంటీ లేదన్నా? అసలేమీ లేదని. నేను అందరినీ మిస్ అవుతున్నాను. నేనేమైనా ఇక్కడ కావాలని తెచ్చానా లిల్లీ? మనం హ్యాపీగా పెద్ద ఇంట్లో ఉండాలనే కదా. హ్యాపీగా ఉండడం అంటే పెద్ద పెద్ద విల్లాల్లో ఉండడం కాదు, మన వాళ్ళతో ఉండడం. మ్యాన్షన్స్ లో ఉండడం కాదు, మనుషులతో ఉండడం. ఊరికి దూరంగా ఉండడం కాదు, మనుషులకి దగ్గరగా ఉండడం. అయ్య బాబోయ్, అబ్బే బాబోయ్, అబ్బే బాబోయ్, నాకు అర్థమైంది. నువ్వు పిసినగొట్టి ఫ్యామిలీని మిస్ అవుతున్నావు, అంతే కదా? అవును. సరే, రేపు మధ్యాహ్నం వాళ్ళందరినీ లంచ్ కి పిలుస్తాను, ఓకేనా? ఓకే గోవిందు. ముఖం వెలిగిపోతుంది. సర్లే ఉండు. అయ్యా నమస్కారం, నన్ను గోరా అంటారు. చెప్పరా? ఓ సారీ, చెప్పండి సార్. ఎందుకు అంకుల్ ఎటకారాలు? ఏం చేస్తున్నారు? ఏం చేస్తావరా, కొట్టు మూసి ఇంటికి వెళ్తున్నాను. మీరంటే పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చి పై స్థాయికి వెళ్ళిపోతారు, కానీ మేము పిసిని కొట్టేవాళ్ళం. మా ఎప్పుడు మిడిల్ క్లాస్ బతుకులే. ఎదగాలి అంకుల్, పైకి ఎదగాలి.
ఇంకా కొట్లోనే ఎప్పుడు పొట్లాలు కట్టుకుంటూ కూర్చోమంటారా ఏంటి? ఫోన్లేరా, నువ్వు ఎదిగితే అంతకన్నానా ఏంటి? సడన్ గా ఫోన్ చేసావు, గుర్తొచ్చావా? గుర్తొచ్చిందా? నాకు కాదు, లిల్లీ. రేపు అందరూ మధ్యాహ్నం మా ఇంటికి లంచ్కి వచ్చేయండి. అబ్బో, ఏంటి స్పెషల్? ఏం లేదు అంకుల్, చెప్పాను కదా లిల్లీ మీ అందరినీ మిస్ అవుతుందంట. ఒకసారి చూసినట్టు ఉంటదని. ఓహో, సరేరా, వస్తాం. ఓకే అంకుల్, రేపు మార్నింగ్ 11 కల్లా రెడీ అయిపోండి. అలాగేరా. The next day. లక్ష్మి, రెడీ అయ్యావా? ఇంకెంతసేపే? అబ్బబ్బబ్బబ్బా, అయిపోయిందండి. మనుగడు రెడీ అయ్యాడో లేదో చూడండి. ఐఎమ్ రెడీ. నేను కూడా రెడీ. నువ్వెందుకు రెడీ? ఆడి పిలిచింది పిసినగొట్టి ఫ్యామిలీని, పక్కింటి ఫ్యామిలీని కాదు. నోరు మీరా. పంకజం కూడా గోరగడి ఇల్లు చూసుంటదని నేనే రమ్మన్నా. నీకేంటో అంత స్పెషల్ ఇంట్రెస్ట్? ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసి వెళ్తామని నేనే రమ్మన్నాను, అంతేగాని నాకు ఏ స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు. అంకుల్ ఇంకా 10th టేపు తనలు తీసుకెళ్ళడానికి తోర తంపిస్తాడు. తారా అయ్యి ముందు సీట్ నాది. రేయ్, మూసుకొని వెనకాల ఎక్కండి, ముందు సీట్ నాది. నాన్నగారు రండి అంకుల్ రండి. వెల్కమ్ టు గోలీ ప్యాలెస్, the luxury gated community villa with attached swimming pool, bathroom, bathtubs, Italian marble, Chinese furniture, state of the art from US. రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ఇవన్నీ మాకెందుకురా చెప్తున్నావు? చెప్పాలి అంకుల్, చెప్తేనే కదా తెలుస్తుంది. అక్కర్లేదు, చూస్తేనే తెలుస్తుంది. అయినా అంత కష్టపడి కారు ఎందుకురా పంపించడం, బండి మీద వచ్చేద్దుగా. మీరా లోనా వేసుకొస్తే ఈది చివరి ట్రాఫిక్ పోలీస్ ఎలా చేస్తాడేమో, కానీ మా గేట్ చివరి సెక్యూరిటీ గార్డ్ మాత్రం ఎలా చేయడు. అందుకే కారు పంపించా. అయినా మీరేంటి అంకుల్, మీ ముగ్గురిని పిలిస్తే ఊరందరిని వేసుకొచ్చారు? అందరం మనోళ్లే కదరా, ఎక్కడికి వెళ్ళినా కలిసే కదా వెళ్తాం. అలా అని ఇక్కడ కూడా అందరిని వేసుకొచ్చేలా? సర్లేండి, లోపలికి వెళ్ళండి. లిల్లీ నిన్నటి నుంచి వెయిటింగ్. పదలక్ష్మి. రే కోరా, ఏముందరా మన ఇల్లు? మన ఇల్లు కాదురా, నా ఇల్లు. రసగుల్లా కూడా తెప్పించావా? చూడు మా అంటే ఎంత ప్రేమ. చాలా ఎదిగిపోయావురా గోరా. నేను ఎదిగిపోలేదురా, మీరే ఇంకా అక్కడ ఉండిపోయారు. ఒకప్పుడు మనం ఏంటి అన్నది తెలీదు, రేంజ్ మారిపోయింది. ఇప్పుడు మనం మామూలు వ్యక్తి కాదు, కింద మీద ఉప్పు, గోర అన్న తోపు, రెబల్. తారా తాకు కూడా టాప్ తిప్పిత్రా. ఇప్పించడానికి కాదు, ఐస్ క్రీమ్ కాదు, జాబ్. ఖాళీలు ఉంటే చూద్దాంలే. మావా రండిరా, పైకి కూడా వెళ్ళి ఇల్లంతా చూద్దాం. రే చూస్తే చూడండి గాని ఏమైనా టచ్ చేశారో? ఒకలే రా మావా. ఇంత రేంజ్ కి వచ్చినా ఇంకా ఈ ఎదవాళ్ళకి మనం అంటే రెస్పెక్ట్ రాలేదు. ఏంటమ్మా లిల్లీ, ఏం వండేస్తున్నావు? రండి ఆంటీ, మీకోసమే వంట రెడీ చేస్తున్నాను. అబ్బో, ఏంటో ఈ రోజు స్పెషల్స్? చాలా ఉన్నాయి ఆంటీ. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అన్ని ఉన్నాయి. అబ్బో, ఇంటి భోజనానికి వచ్చినట్లేదు, ఏదో పంది భోజనానికి వచ్చినట్టుంది. మీరు వస్తున్నారని గోవింద్ అవన్నీ తెప్పించారు అంకుల్. అబ్బా, అవును అంకుల్, మీ ఇంట్లో ఎలాగో ఇన్ని ఐటమ్స్ తినలేరు కదా, అందుకే మా ఇంట్లో వండుతున్నా. గోవిందు, అదేంటి లిల్లీ, నేను చెప్పింది కరెక్టేగా? అవునమ్మా, నెలకోసారి నీసు వండుకునే వాళ్ళం. ఆడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. సర్లేండి, అందరం భోంచేద్దాం పదండి. రే మనో ముక్కు, భోంచేద్దాం రండి. కమింగ్ మామీ. అందరూ మొహమాట పడకుండా ఎంత కావాలంటే అంత తినండి. మామా, చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ అన్ని ఉన్నారా? ఈ రోజు మొహమాట పడకుండా మొత్తం కుమ్మేద్దాం రా. రే మన చికెన్, మటన్ అన్ని 2 కేజీలు ఉన్నాయి. మీ ఇంట్లో 100 గ్రాములు తిన్నట్టు తినకు. ఎంత కావాలంటే అంత తిను. కావాలంటే సాయంత్రానికి బాక్స్ కూడా కట్టిస్తాను. కొంప బాగుందిరా గోరా, కొంప తీసుకొనేసావేంటి? అంత లేదమ్మా, ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు. ఉద్యోగం పోతే మళ్ళీ తీసేసుకుంటారన్నమాట. నోట్లోంచి ఒక్క మంచి మాట రాదే. అయినా నీ మొహానికి ఉద్యోగం ఎవడే ఎక్కువ, ఎవడో ఇల్లు కూడా ఇచ్చాడు. అదే నాకు షాకింగ్ గా ఉంది. కష్టపడితే వస్తాయండి జాబులు. కష్టపడ్డాను, జాబ్ వచ్చింది, మంచి ప్రాజెక్ట్ వచ్చింది, ఇల్లు వచ్చింది, కార్ వచ్చింది, నెక్స్ట్ కోట్లు డబ్బులు వస్తాయి. ఏదైనా కష్టపడాలి. అయినా మీలా చిన్న చిన్న ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తాయిలేండి, పెద్ద పెద్ద ఇళ్లలో ఉండాలంటే ఎంత కష్టపడాలి. గోవిందు, ఇక ఆపుతావా? కొంచెం అందరినీ ప్రశాంతంగా తినని. సర్లే. బ్రాస్లెట్ బాగుందమ్మా లిల్లీ, గోల్డా? అవునా ఆంటీ? అవునా, నన్ను సింపుల్ గా చెప్తాడు. డైమండ్ బ్రాస్లెట్ ఆంటీ, 10 లక్షలు. అంకుల్ షాప్ లో సంవత్సరం అంతా పొట్లాలు కట్టినా మీకు అది కొనివ్వలేరేమో. అయ్యో అంకుల్, ఏంటప్పుడు చేయగడిగేసుకుంటున్నారు? ఇంకొద్దులే అమ్మా, కడుపు నిండిపోయింది. త్వరగా తినేసి రండి లక్ష్మి, నేను బయట ఉంటాను. ఏంటి గోవిందు? నేనేమన్నాను?
అంకుల్ ఫీల్ అయినట్టున్నారా ఆంటీ? మధ్యలోనే లేచిపోయారు. కడుపు మంట అయ్యి ఉంటది. రే గోరా, ఎవరిదిరా కడుపు మంట? పడుతున్నాం కదా అని ఎంత మాట పడితే అంత మాట అనుకు. నీకు మంచి ఉద్యోగం వచ్చింది, ఇల్లు వచ్చింది, కారు వచ్చింది అంటే ఫస్ట్ సంతోషపడింది ఆయనేరా. నువ్వు ఇల్లు మారిపోయి వెళ్ళిపోతుంటే అందరికంటే ఎక్కువ ఆయనే నిన్ను మిస్ అయ్యారా. వాడినంత మిస్ అవుతున్నప్పుడు వెళ్ళొద్దని చెప్పొచ్చు కదండి. లక్ష్మి, ఆడు మనల్ని వదిలేళ్తే బాగుపడతాడంటే మనం వాడిని ఆపకూడదే. ఎందుకంటే మనం అప్పుడు ఆపేది వాడిని కాదు, వాడు ఎదుగుదలని. వాడు బయటికి వెళ్ళి ఎదిగాడు అనుకో, వాడితో పాటు ఇంకో నలుగురు ఎదుగుతారు. అయినా మన గోరాగాడు గొప్పోడు అయ్యాడంటే ఎవరికి గర్వకారణం? మనకే కదా. అదిరా మీ అంకుల్ అంటే. ఏమన్నావరా? చికెన్ 100 గ్రాములు తెచ్చుకుంటారా? నువ్వు ఇంటికొస్తే ఆ 100 గ్రాముల చికెన్ లో కూడా 3 ముక్కలు నీకేసి ఆయన చారన్నం తినేవర్రా. ఇంకేమన్నావరా? చిన్న చిన్న ఇళ్ళల్లో ఉంటావా? ఒరే గోరా, మేం చిన్నింట్లో ఉంటున్నా సొంత ఇంట్లో ఉంటున్నావురా. చిన్న బైక్ మీద తిరిగినా సొంత బైక్ మీద తిరుగుతావురా. అంతేగాని ఉద్యోగం ఉంటేనే ఉండే ఈ విలాసవంతమైన విల్లాల్లోని కారుల్లోని తిరగంరా. ఆయన కళ్ళల్లో నీకు కడుపు మంట కనిపించొచ్చు, నాకు మాత్రం కన్నీరు కనిపించిందిరా. ఎప్పుడో నీ పెళ్లి టైంలో నీకెవరో లేకపోతే ఒక తండ్రిగా బాధ్యత తీసుకొని నీకు పెళ్లి చేశారు. అలాంటి ఆయన్ని ఇంటికి పిలిచి బాగా మర్యాద చేసావురా. ఒక్కటి గుర్తుపెట్టుకోరా గోరా, నీ దగ్గర డబ్బుంటే ఆయన దగ్గర ఉన్న కిరాణా కొట్టును కొనగలవేమో, కానీ అలాంటి క్యారెక్టర్ని మాత్రం జీవితంలో కొనలేవు. రే గోరా, నువ్వేంట్రా ఇక్కడ? ఈ బ్యాగులేంటి? పైన పోర్షన్ ఖాళీగా ఉందని విన్నాను. ఇల్లు అద్దెకి కావాలి అంకుల్. ఇల్లా? అద్దెకా? నీకు రెంట్కి ఇచ్చే అంత లెవెల్ ఉందారా మాకు? అసలుకేమాది చిన్న ఇల్లు. ఆపండి అంకుల్. జాబ్ అనే ఊబులో పడి డబ్బనే మాయలో తేలి మనుషుల్ని విలువల్ని మర్చిపోయాను అంకుల్, నన్ను క్షమించండి. రే ఏంట్రా ఇది? సారీ అంకుల్, నేను ఇంకెక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను. అంటే నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావా? అవును అంకుల్. కొంప తీసి ఉద్యోగం పోయిందే ఏంటి? నాకు తెలుసు అంకుల్, లాస్ట్ లో వీడికి జాబ్ పోయి బొక్కడిపోయి మళ్ళీ పిసినగొట్టు భవనానికే తిరిగి వస్తాడని. మీతో పాటు ఆడియన్స్ కూడా అలా ఎక్స్పెక్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశా. అందుకే మీకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. నేనే నా తప్పు రియలైజ్ అయ్యి వెనక్కి వచ్చేసా. ఆహా, నాకు కూడా ముందే తెలుసురా నువ్వు అక్కడికి తిరిగి ఎక్కడ తిరిగి మళ్ళీ ఇదే వెనక పెట్టుకొస్తావని. అందుకే నేను కూడా ఎవరికి అద్దెకి ఇవ్వలేదు, నీకోసమే ఖాళీగా ఉంచా. సరే లోపలికి పదండి.